ఏం చేస్తానన్నాడు? అంటే ఇప్పుడు వారు తిరిగి ఇక్కడికి రావాలంటే పవిత్రులుగా వస్తున్నారా, మళ్ళీ పనికిమాలినోళ్ళలాగా వస్తున్నారా? అది చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు వారికైనా యోధా వారికైనా మీరు గమనించాలి, ఇదంతా భౌతిక సంబంధమైన విషయం. మరి ఆత్మీయ సంబంధమైన విషయం తొలగిపోయి ఒక వ్యక్తి వెళ్ళిపోతే అతని ఎడల మరలా నేను పవిత్రపరిచే తెచ్చుకుంటాను నా కుటుంబంలోకి. అర్థమైందా ఈ మాట? పవిత్రపరిచే తెచ్చుకుంటాను. పోనీలే, అది పోలే, వీడు మాట అనుకోకుండా పోయాడు, అది పోలే అని వచ్చేరా అని అన్నాడట. ఎలా తెచ్చుకుంటాడు? ఆయన పరిశుద్ధుడు. ఆ చోట్లోకి రావాలంటే ఆయనే నిన్ను పరిశుద్ధపరుచుకుని తెచ్చుకుంటాను అన్నాడు. అదే అన్నాడు, యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను స్థాపిస్తాను, వారు నాకు విరోధంగా చేసిన పాపదోషము పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, దానిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ